వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాము. మీ చేతులకు మమ్ములను సమర్పించుకొనుచు ఉన్నాము. మేలుల చేత మా ప్రేక్షకులను దర్శించమని అడుగుతున్నాము. రక్షకుడైన యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32 నుండి 39 వచనాల మధ్యలో ఉన్న వాక్య భాగాన్ని మరొకసారి మనం ధ్యానించబోతున్నాం. ఇందులో మీ దృష్టికి నేను కొన్ని పర్టిక్యులర్ వర్డ్స్, పదాలు తీసుకొస్తాను. 1 నింద, 2 బాధ, 3 ఆరడి, 4 పాలివారు. 33వ వచనంలో ఈ 4 మాటలు ప్రధానంగా మనం గమనించాలి. నింద, బాధ, ఆరడి, పాలివాడవటం. ఇవాళ ఇంపర్ఫెక్ట్ వరల్డ్లో మనం జీవిస్తున్నాము. డిజార్డర్డ్ వరల్డ్లో మనం జీవిస్తున్నాము. వాట్ ఈస్ గుడ్ అండ్ ఈవిల్? మంచి చెడు తెలివి స్పృహ వివేచన లేని దినాల్లో మనం జీవిస్తున్నాము. అండ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్, ఏది మంచి ఏది చెడు అనేది ప్రజలు గ్రహించలేని అయోమయంలో సందిగ్ధతలో ఉన్నారు. ప్రతి వివాదమును పరిష్కరించేది ప్రమాణమే. The perfect standard is nothing but called as the law, statutes. దేవుని కట్టడలు, దేవుని యొక్క విధులు, దేవుని యొక్క ధర్మము, దేవుని యొక్క శాసనము లేకపోతే you can't define what is wrong, what is right, what is evil, what is good. ఆ డెఫినేషన్ రావాలి అని అంటే యూ మస్ట్ హ్యావ్ ఏ స్టాండర్డ్, ఒక ప్రమాణం కావాలి. ఆ ప్రమాణం చూసి చేస్తాం. కొలత అంటాం దాన్ని. అర్ధ కిలో అంటే 500 గ్రాములు, అర్ధ లీటర్ అంటే 500 ml, మిల్లీలీటర్స్. కాబట్టి ఒక ప్రమాణం ఉంటే ఆ ప్రమాణంతో పోల్చి ఇది తక్కువగా ఉంది, ఇది ఎక్కువగా ఉందనే తెలుస్తుంది. తక్కువగా ఉంది, ఇట్ ఈస్ అండర్ షార్టేజ్, ఇట్ ఈస్ అండర్ సర్ప్లస్. ఎక్కువగా ఉంది కనుక ఈ గుడ్ అండ్ ఈవిల్ విషయంలో మనుషులు ఒక ప్రమాణాన్ని బట్టి నిర్ణయం చేస్తారు. వాక్యమే ప్రమాణం, ధర్మశాస్త్రమే ప్రమాణం. అయితే అందరూ ధర్మశాస్త్రం పాటించరు. మనసుకు నచ్చినట్టు బతకాలని చాలామంది అనుకుంటారు. వారికున్న బలాన్ని బట్టి, వారికున్న అధికారాన్ని బట్టి, వారికున్న కులాన్ని బట్టి, వారికున్నటువంటి సమస్తాన్ని బట్టి వాళ్ళు సమస్యలు చూసే విధానం, సమస్యలు ఇతరుల పట్ల సృష్టించే వాటి విధానం వేరుగా ఉంటుంది. వాటిలో నింద, బాధ, ఆరడి, పాలిభాగం ఇవి మనకు కనిపిస్తాయి. ఒక వ్యక్తి ఒక పని చేసినప్పుడు నిందిస్తాం.
ఏమిటి నిందకు కారణం? ప్రమాణం. ఇలా ఉండాలి ప్రమాణం, ప్రామాణికం, కానీ ఇలా ఉన్నది. ఇది మెజర్, ఇది కొలత, దాని ప్రకారం లేదు. ఇది రైచియస్నెస్, దిస్ ఈజ్ అన్రైచియస్నెస్. దిస్ ఈజ్ గుడ్ అండ్ దిస్ ఈజ్ ఈవిల్. విశ్వాసుల జీవితాల్లో నింద, బాధ, ఆరడి, ఈ మూడు అనుభవంలో పాలిభాగస్తులుగా ఆనాటి యూదులకు పౌలు గారు రాస్తున్నప్పుడు చెప్పాడు. ఈనాటి క్రైస్తవుడు కూడా ఈ సమాజంలో జీవిస్తున్నప్పుడు ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నిటిలోనికి వెళుతూ ఉంటాడు. నింద అంటే మనం చేసింది మంచిదైనా చెడ్డదైనా ఎదటవాడు దానిని క్రిటిసిజం, విమర్శకుడిగా విమర్శ చేసి దాన్ని బట్టి మనల్ని వేరొక అపార్థానికి అర్థంగా భావించి మాట్లాడుతుంటారు. కాబట్టి నిందలు వేస్తారు. ఒక్కొక్క నింద హృదయం బ్రతలవుతుంది. కొన్ని అబద్ధ నిందలు ఉంటాయి. కనుక ఏది చేసినా కూడా దానికి వంక, దానికి ఒక నింద, దానికి ఒక వ్యతిరేక్తత. సువార్త ప్రకటన మత మార్పిడి కొరకు కాదు, మనసు మార్పిడి కొరకు. కానీ ఔటర్ సెన్స్లో సువార్త ద్వారా హృదయాన్ని మార్చుకున్నవాడు అలవాట్లు మార్చుకుంటాడు. సత్యాన్ని తెలుసుకున్నాక కొన్ని మార్పులు తెచ్చుకుంటాడు. ఆ మార్పులను తెచ్చుకున్నప్పుడు ఆ మార్పులను చూసిన వారు నిందిస్తూ ఉంటారు, బాధపెడుతూ ఉంటారు, తోలనాడుతూ ఉంటారు, ఆరడి పెడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడూ కూడాను ప్రతి విశ్వాసీ కూడా నిందకు భయపడకూడదు, అభియోగాలకు భయపడకూడదు. సత్యమును వక్రీకరణకు ఎన్నడూ కూడాను మనపై ఏ విధమైనటువంటి వక్రీకరణ ఉన్నా భయపడకూడదు. దట్ ఈజ్ లీడర్షిప్, దట్ ఈజ్ స్పిరిచువాలిటీ, దట్ ఈజ్ మెచ్యూరిటీ. అదే నాయకత్వం, అదే ఆధ్యాత్మికం, అదే పరిపక్వత, అదే పరిపక్వత. కనుక పౌలు చెబుతున్న మాటలు సంఘము తన యొక్క అద్భుతమైనటువంటి జీవితంలో కొన్ని సందర్భాల్లో అది బాధలకు గురి కావాల్సి వస్తుంది. తర్వాత మరొక గొప్పతనం ఏంటంటే క్రైస్తవుల్లో తన స్వాస్థ్యము పరలోకములో ఉన్నది అనే గ్రహింపుతో భూమి మీద ఉన్న స్వాస్థ్యాన్ని సులువుగా వదిలిపెట్టుకోవటానికి ఇష్టపడతాడు. మరి శ్రేష్టమైనదియు స్థిరము అయినదియునైన స్వాస్థ్యము ఉన్నది అని గుర్తించుకొని ఎరిగి భూమి మీద ఉన్న స్వాస్థ్యముగా ఉన్న ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకున్నారు. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ బిలీవర్. అదొక మంచి లక్షణము. తమ విశ్వాసము పర సంబంధమైన ఆస్తి స్వాస్థ్యము పైన, తన నిరీక్షణ పరలోకాన్ని గురించి, ప్రభు సన్నిధిని గురించి, నిత్య రాజ్యమును గురించి. కాబట్టి భౌతికమైన వాటి మీద మనస్సు, ప్రేమ విశ్వాసులు పెంచుకోరు. ఒకవేళ బలహీనులుగా ఉంటే పెంచుకొనకూడదనే హెచ్చరిక మనం తీసుకోవాలి. సంతోషముగా మీ ఆస్తులు కోల్పోవుటకు ఇష్టపడింది. ఆస్తులు కోల్పోవటం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా? చాలా చాలా కష్టమైన విషయం. కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటే దాన్ని పడగొడతామంటే ఎంత కోపం వస్తుంది, ఎంత బాధ కలుగుతుంది.
కష్టపడి చదువుకుంటే ఆ సర్టిఫికెట్ చించేస్తే ఎంత బాధ కలుగుతుంది. అలాగా మనకి సామాజికంగా, ఆర్థికంగా, భౌతికంగా, మానసికంగా, వ్యక్తిగతంగా ఎక్కడైతే నష్టం కలుగుతుందో ఆ నష్టం మనల్ని బాధిస్తుంది మానవులంగా. కానీ దాన్ని అధిగమించి ఆ నష్టము తాత్కాలికం, దాని నుండి కలిగే ఫలము ఆశీర్వాదకరం. ఎప్పుడైతే ఆ విధంగా మన మనసు మార్చుకుంటామో వీ కెన్ సీ ద థింగ్స్ డిఫరెంట్లీ. ఇక్కడ మీకు పాయింట్ అర్థం కాలేదు ఏంటంటే, బిలీవర్స్ అండర్స్టాండింగ్, బిలీవర్స్ ఇన్నర్ సైట్ ఎంటైర్లీ డిఫరెంట్. బిలీవర్స్ ఐడియాలజీ, attitude entirely different. రియల్. ఆస్తి కోల్పోవటానికి ఒప్పుకున్నారు. ఎలా ఒప్పుకున్నారంటే దుఃఖపడుతూ కాదు, సంతోషపడుతూ. సంతోషపడుతూ నష్టాన్ని ఆహ్వానించారు, ఆర్థిక నష్టాన్ని. హూ విల్ డూ దట్? ఎవరు చేస్తారు ఈ పని? ఎవరు చేస్తారు? ఎవడు చేయలేడు, క్రైస్తవుడు తప్ప. అందుకే అన్నాడు, మీ ఆస్తి కోల్పోవటకు సంతోషము ఒప్పుకున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీకు పరలోకంలో స్వాస్థ్యం ఉందని మీరు బాగా తెలుసుకున్నారు, బాగా నేర్చుకున్నారు. మీరు యు ఆర్ వండర్ఫుల్ పీపుల్. ద చర్చ్ ఈజ్ వండర్ఫుల్. కనుక వాటిని కోల్పోవటకు ఇష్టపడ్డారు. కాబట్టి ధైర్యం వదలకండి, కాబట్టి ధైర్యము విడిచిపెట్టకండి. ధైర్యము విడిచిపెట్టకూడదు. విశ్వాసికి ఇది గొప్ప సందేశం, ధైర్యము. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును. ఒక సింహం బొమ్మ వేసి క్రింద ఒక ఫుట్ నోట్ రాస్తాడు, నో పాలిటిక్స్ ప్లీజ్. సింహం కూర్చున్న బొమ్మ క్రింద నో పాలిటిక్స్ ప్లీజ్ అని రాసిన బొమ్మ చూశాను నేను. ఒక సింహము, దాని కింద ఆ మాట. ఎందుకంటే సింహంతో పాలిటిక్స్ చేస్తే ఊరుకోదు అది. ఇట్స్ ఎ లయన్, ఇట్స్ ఎ కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్. ఈ రోజున విశ్వాసులమైన మనం కూడా సింహము వంటి వారమే. మన ధైర్యాన్ని అన్నట్టు విడవకూడదు. భూజంతువులలో సింహం కంటే పెద్ద జంతువులు ఉన్నాయి, సింహం కంటే పొడవాటి జంతువులు ఉన్నాయి, సింహం కంటే వెడల్పాటి జంతువులు ఉన్నాయి, బరువు కలిగిన జంతువులు ఉన్నాయి, తెలివి కలిగిన జంతువులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ సింహముకు కలిగిన ధైర్యము వేటికి లేదు. దాట్ ఈస్ ద యాటిట్యూడ్. Attitude important, not the power, not the height, not the width, not the intelligence, not the gifts, not the talents, anything, but the attitude and the character. The character and the attitude is entirely different for Christian. Attitude మార్పు రాకపోతే, క్యారెక్టర్ లేకపోతే వాడు క్రైస్తవుడు కాదు. నాకు ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లంలో ట్రూత్ చెప్పాల. ఐ మస్ట్ సే ట్రూత్. నేను నిజం చెప్తే నేను పట్టుబడతాను, నేను అబద్ధం చెబితే దేవుని దగ్గర పట్టుబడతాను. నేను నిజం చెప్తే మనిషి దగ్గర పట్టుబడతాను, నేను అబద్ధం చెప్తే మనిషి దగ్గర తప్పించుకుంటాను. నేను నిజం చెబితే దేవుని దగ్గర తప్పించుకుంటాను, నేను అబద్ధం చెబితే దేవుని దగ్గర పట్టుబడతాను. ఐ చూస్ టు సే ట్రూత్. నేను మనిషి చేతిలో పడటం మంచిదేమో, కానీ దేవుని చేతుల్లో పడటం భయంకరం. దేవునికి వ్యతిరేకముగా మనము అసత్యమును బ్రతకరాదు. ధైర్యం వచ్చేసింది అంతేనా? వెంటనే ధైర్యం వచ్చింది. ఎస్, వాట్ ఎవర్ హ్యాపన్స్, ఏదైనా అవని
నేను సత్యమే చెబుతాను, నేను సత్యమే చెబుతాను. కాబట్టి ధైర్యం ఎక్కడిది? కనుక సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన క్రైస్తవుడు తప్పక శ్రమ హింస పొందుతాడని రాసింది. కనుక ఆనాటి క్రైస్తవ్యం మొదలు ఈనాటి క్రైస్తవం వరకు కూడాను జరుగుతుంది. అదే ఒక ప్రార్థన, మనకు చాలా కఠినమైన ప్రార్థన. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించినట్లు, మా ఎడల అపరాధము చేసిన వారిని వారు క్షమాపణ కోరితే క్షమించినట్లు కాదు, వారు క్షమాపణ కోరకపోయినా క్షమించినట్లు. ఇట్స్ రియల్లీ క్రాస్ టు మీ. అది నిజంగా నాకు సిలువలానే ఉంది. ఎదటవాడు పశ్చాత్తాపడకుండా, వాళ్ళు మార్పు లేకుండా, వాడు ఇంకా 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 కఠినగా ఉంటే, వాడు అపరాధం చేస్తే వాడి అపరాధాన్ని నేనట క్షమించాలంట. అప్పుడు నా అపరాధాలు క్షమించబడతాయి. ఇట్స్ ప్రాక్టికల్లీ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్. ధైర్యము కావాలి మనకి. సత్యము చెప్పుటకు ధైర్యం కావాలి, నిలుచుటకు ధైర్యం కావాలి. చూడండి, నింద, బాధ, ఆరడి, పాలిభాగం, వీటన్నిటిలో నిలవాలంటే ధైర్యం కావాలి. అందుకే ధైర్యాన్ని వదిలిపెట్టవద్దను. మీరు ధైర్యంగా ఉండండి, మీరు ఇవన్నీ అనుభవించుతూ ఉండండి. మీకు నాశనం రాదు సరికదా, బహుమానం వస్తుంది. ఏమొస్తుంది? బహుమానం వస్తుంది. దేవుడు ఎప్పుడూ కూడాను ఆయన డిజైన్లో, ఆయన ఏర్పాటులో ఎలా ఉంటుందంటే అంత కన్ఫ్యూజన్గా, అంత రెస్ట్లెస్నెస్గా, అంత శ్రమాత్మకంగా, హింసాత్మకంగా. ఇదేం రకం దేవుడి చిత్తంరా అని అనిపిస్తుంది, ఇదేం రకం దేవుడు నాయన అని అనిపిస్తుంది. కానీ బహుమానం వస్తుంది, దాని అంతాన బహుమానము వస్తుంది. సహోదరుడా, సహోదరి, ఇటర్నల్ గిఫ్ట్స్ ఆర్ ఇటర్నల్ హ్యాపీనెస్, అదొక్కటే కాదు, ఎర్త్లీ హ్యాపీనెస్ ఆల్సో విల్ బి ప్రొవైడెడ్. ఇహలోక సంబంధమైనది కూడా దేవుడు మనకిస్తాడు, పరలోక సంబంధమైనది దేవుడు మనకిస్తాడు. ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. కనుక మనం ఇవన్నీ కూడా ఓర్పు చాలా అవసరం అన్నాడు. అసలు సాధారణంగా మనుషులకు లేనిదే ఓర్పు. ఓర్పు ఎక్సర్సైజ్ చేయాలి. మీ కండరాలు లాంటిది, అది మీలో ఉంటుంది. కానీ దాన్ని ఎక్సర్సైజ్ చేస్తే ఆ బేరింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇవాళ పేపర్లో చూశాను, ఒక ఆయన 9.48 అవర్స్లో 100 కిలోమీటర్స్ పరిగెత్తాడు. మారథాన్ రన్ కోసం ఆ బాబు సిద్ధమవుతున్నాడు. ఫ్రెండ్స్ అంతా మోటార్ సైకిల్స్ మీద వచ్చి హెల్ప్ చేశారు. అతడు పరిగెత్తడానికి కారణం ఏంటంటే ప్రాక్టీస్. మీరు చూడండి, డాక్టర్స్ది ప్రాక్టీస్ అంటారు, లాయర్స్ది ప్రాక్టీస్ అంటారు. కనుక ఇట్స్ ఎ ప్రాక్టీస్. క్లినిక్ సక్సెస్ అవ్వాలంటే ప్రాక్టీస్ చేయాలా. ఐ మీన్ ప్రాక్టీసింగ్, మెడికల్ ప్రాక్టీషనర్. మీరు డాక్టర్లను ఎప్పుడైనా చూడండి, ఇన్ని ఆపరేషన్స్ చేశారు, ఎన్ని విజయాలు సాధించారు, వాళ్ళ గురించి రాస్తారు. దట్ ఇస్ నథింగ్ బట్ ద ప్రాక్టీస్. కనుక ప్రాక్టీస్ లేకపోతే ఓర్పు, సహనం రాదు. స్త్రీలు ప్రాక్టీస్ చేస్తారు, అందుకే స్త్రీలు ఎక్కువ సహనంగా ఉంటారు. 100% పురుషులు కోపంతో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఓర్పును ప్రాక్టీస్ చేయరు. నా వరకు నేను చాలా ఫెయిల్యూర్ అందులో.
ఓర్పును ప్రాక్టీస్ చేయరు. ఒక మాట చెవిలో పడితే ఎవడో మనం తిట్టాడనంటే 4 తిట్లు తిట్టాలి, లేకపోతే 4 చేతి దెబ్బలు వేయాలి. అది మానవ నేచర్, అట్లా ఉంటుంది. కానీ ఓర్పు అవసరం. యేసుక్రీస్తు ఓర్చుకున్నాడు. ఎందుకంటే దేవునికి కూడా ఓర్పు ఉంది. అబ్బా, దేవుని దీర్ఘశాంతి ఎవరికి లేదు. లాంగ్ సఫరింగ్, భరిస్తూ 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 భరిస్తూనే వెళ్తాడు దేవుడు. జడ్జిమెంట్ యొక్క సివియారిటీ దేని మీద బేస్ అయిందో తెలుసా? ఆయన దీర్ఘశాంతి మీద. సహిస్తూ భరిస్తూ భరిస్తూ సహిస్తూ అవుట్ బర్స్ట్ గాడ్స్ రాత్ వస్తుంది. కాబట్టి హెబ్రీయులకు ఆయన చెబుతుంది ఏంటంటే ఓర్పు ప్రాక్టీస్ కావాలి. ఓర్పు అవసరం, ఓర్పు అవసరం. క్రైస్తవుడికి ఓర్పు అవసరం. దేవుని చిత్తం చూడాలంటే, దేవుని చిత్తం కనుగొనాలంటే, దేవుని చిత్తం జీవితంలో నెరవేరాలంటే ఓర్పు 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 కావాలి. ఆ ఓర్పు మనల్ని వాగ్దానాలు స్వతంత్రించుకునేట్టుగా చేస్తుంది. తరువాత మనము నశించుటకు వెనుక తీయువారము కాదు. But we are not of those who shrink back and are destroyed. మనము వెనుక తగిన వారము కాదు, వెనుకబడిన వారము కాదు, మనము వెనుక తీయ వారము కాదు. మనము వెనుకకు తీసేవారం కాదు. We are not backsliders. మనము ముందుకు పోయేవారమే కానీ నశించేవారం కాదు. మనము వృద్ధి చెందువారముగా ఉంటామే కానీ పతనమయ్యే వారంగా ఉండము. కారణము, రీజన్ ఏమిటంటే అవర్ గాడ్ అండ్ ద రిలేషన్షిప్ విత్ హిమ్. మన దేవుడు మరియు ఆయనతో మన సంబంధము మనము పడిపోకుండా కాపాడుతుంది. ఆత్మరక్షించుకున్నట్టుకు మనకు విశ్వాసం అన్నది. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఫెయిత్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్. దేవుడు మనకు విశ్వాసాన్ని ఇచ్చాడు. ఆ విశ్వాసం మనల్ని రక్షణలోనికి తీసుకెళ్తుంది. ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క క్రియ అయి ఉన్నది. ఇది దేవుని యొక్క క్రియ అయి ఉన్నది. ఇది మనం గుర్తెరగవలసిన ప్రాముఖ్యమైనటువంటి పాఠమై ఉన్నది. స్నేహితులారా, మనం రక్షణ పొందుటకు ఏర్పరచబడ్డామే తప్ప నాశనం కొరకు కాదు. బైబిల్ గ్రంథం చదువుతున్నారా? దేవుడట యాకోబును ఏశావును ఆశీర్వదించాడు అని రాసింది. కనుక ఈ లోకంలో ప్రతి ఒక్క ఆశీర్వాదము నీతిమంతునికైనా అవినీతిమంతునికైనా ఆ ప్రభు అనుమతిస్తున్నటువంటిదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యు ఆర్ చూజన్. మీరు ఏర్పరచబడిన వాళ్ళు దేని కొరకు ఏర్పరచబడ్డారు? రక్షించబడుటకు ఏర్పరచబడ్డారు. కనుక మనమున్నది ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయన ఆలస్యం చేయకుండా వస్తాడు. అక్కడ ఆయన ఆలస్యం చేయకుండా అన్నప్పుడు ఆయన షెడ్యూల్ డిపార్చర్లో ఆలస్యం కాకుండా నీకు నాకు కాదు. దేవుడు సరి అయిన సమయంలో సరి అయిన విధంగా పనిచేస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథం అంతా కూడా మీరు పరిశీలన చేస్తే గాడ్ ఈజ్ వర్కింగ్ వండర్ఫుల్లీ. గాడ్ ఈజ్ వర్కింగ్ వండర్ఫుల్లీ. కాలం కొంచెమే ఉంది, ఆయన వస్తాడు. కాలము కొంచెమే ఉన్నది, ఆయన వస్తాడు. అనంతములో 2000 సంవత్సరాలు ఒక స్పాట్ లాంటిది. ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఇట్స్ లైక్ ఎ స్పాట్. దేవునికి మన కాలమానాలు వర్తించవు. ఆయన సృష్టికి ముందున్నాడు. ఏ సృష్టి లేనప్పుడు ఆయన ఉన్నాడు. 24 గంటల యొక్క సమయం ఆయన పట్టి ఉంచలేదు. He planned according to his time, not according to our time.
ఆయన తన ఆలోచన చొప్పున, తన ప్రణాళిక చొప్పున, తన సమయ భావన చొప్పున చేశాడు. అది మనుషులైన మనకు తెలియదు. బట్ హీ విల్ ష్యూర్లీ కమ్. వాగ్దానాలు చెబుతున్నాయి. మనం నమ్మాలి, చూడకుండా నమ్మాలి. చూచి నమ్మిన వారు ఉన్నారు ఈ లోకంలో చాలామంది. చూడకుండా నమ్మిన వాడు ధన్యుడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవిస్తాడు. దేవుని ఎదుట మనము విశ్వాసమూలముగా జీవించాలి. దేవుడు మన యందు కోరుతున్నటువంటిది విశ్వాసమే. గాడ్ ఎక్స్పెక్ట్స్ ద ఫెయిత్ ఫ్రమ్ us. మన నుండి గొప్ప విశ్వాసము, నిరీక్షణ దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, మీ దేవుడు ఆలస్యం చేయకవచ్చువాడు. మీ దేవుడు మిమ్మలను నిరంతరం జీవింపచేయవాడు. మీ దేవుడు మీ ఆత్మకు సంతోషం ఇచ్చేటువంటి వాడు. దేవుని సన్నిధిలో మనం అపనమ్మకముగా ఉంటే ఆయనకి సంతోషం ఉండదు. ఆయనకి సంతోషము ఉండదు. కనుక క్రీస్తు యొక్క రాకడ కొరకు శ్రద్ధగా, భక్తితో ఎదురు చూడాలి. అప్పుడే మనము శక్తివంతులముగా తయారవుతాము. సహోదరుడా, సహోదరి, ఇవాళ మనం 10వ అధ్యాయం ఆపిన వాళ్ళమే మళ్ళా 3 వర్తమానాలు ధ్యానం చేశాం. ఇది దేవుని కృప. EEE గురించి నేను మీకు చెబుతున్నాను. దాని ప్రింటింగ్, దాని డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా ప్లానింగ్ చేస్తున్నాము. EEE అనంటే ఎంజాయ్ ద ఇవాంజలికల్ ఈవినింగ్స్. మహిళలకు, ఆడపిల్లలకు శనివారము, మగపిల్లలు, పురుషులకి ఆదివారం. 13 to 30 years, 13 ఏళ్ళ నుండి 30 ఏళ్ళ వరకు వయసున్న వాళ్ళతో 30 అంశాల మీద నేను వాక్యం నుండి పరిష్కారాలు మాట్లాడబోతున్నాను. దీని నిమిత్తం అనౌన్స్మెంట్స్ అన్నీ కూడా ప్రింటింగ్ కోసం మేము పోతున్నాం. మీ సహకారం మాకు కావాలి. మీ యవనస్తులను పంపండి. మంచి భవిష్యత్తుల కొరకు వారి నిమిత్తం మేము ప్రార్థన చేస్తాం. ఒక మహోన్నతమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి ఆధ్యాత్మిక, సామాజిక, మానసిక గ్రోత్ మన బిడ్డల్లో చూసేటట్లు దేవుడు సహాయం చేయను కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను ఆశీర్వదించండి, మహిమ పొందండి. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడయును గాక.